హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అరుణోదయం క్రియేషన్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం డైహైబ్రిడ్ క్రాస్ గురించి తెలుసుకుందాం. డైహైబ్రిడ్ క్రాస్, సో మెండల్స్ 3 laws యూజ్ చేసుకుని డైహైబ్రిడ్ క్రాస్ చెక్కర్ బోర్డ్ ఎలా వేయాలో తెలుసుకుందాం. సో డైహైబ్రిడ్ క్రాస్ అంటే ఏంటి అంటే ఏ క్రాస్ ఇన్ విచ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ 2 characters వర్ సీన్. సో మన ఒక 2 plants క్రాస్ చేసేటప్పుడు ఆ 2 plants ఉన్న 2 characters ఎలా నెక్స్ట్ జనరేషన్స్కి ఇన్హెరిట్ అవుతున్నాయో చూస్తామన్నమాట. డైహైబ్రిడ్ క్రాస్లో డై అంటే 2 characters. సో మోనోహైబ్రిడ్ క్రాస్ వీడియో ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. ఒకవేళ మీరు మిస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను, చూడండి. ఇప్పుడు మనం డైహైబ్రిడ్ క్రాస్ గురించి తెలుసుకుందాం. 2 characters ఎలా నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ అవుతాయో. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ఏ రీసెర్చర్ వాంట్స్ టు క్రాస్ ఏ ప్లాంట్ హ్యావింగ్ ఎల్లో అండ్ బ్రౌన్ సీడ్స్. సో ఒక రీసెర్చర్ 2 plants క్రాస్ చేయాలనుకుంటున్నాడు. ఒక ప్లాంట్కి ఏం క్యారెక్టర్స్ ఉన్నాయి? ఎల్లో అండ్ బ్రౌన్ సీడ్స్ ఉన్నాయి. ప్యూర్ అని ఇచ్చాడు. ప్యూర్ అంటే హోమోజైగస్ కండిషన్ అని అర్థం. సో ఎల్లో అండ్ బ్రౌన్ రెండు కూడా మనకి డామినెంట్ క్యారెక్టర్స్. మీరు 7 కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ టేబుల్ చదివింటే అర్థమవుతుంది. సో ఎల్లో అండ్ బ్రౌన్ రెండు కూడా మనకి డామినెంట్ క్యారెక్టర్స్. అవి కూడా ఏ కండిషన్లో ఉన్నాయి? హోమోజైగస్ కండిషన్లో, అంటే ప్యూర్ కండిషన్లో ఉన్నాయి. ఆ ప్లాంట్ని దేంతో క్రాస్ చేస్తున్నారు అంటే గ్రీన్ అండ్ రింకిల్డ్ సీడ్స్. సో గ్రీన్ రింకిల్ రెండు కూడా మనకి రెసెసివ్ క్యారెక్టర్స్, అవి కూడా ప్యూర్ అంటే హోమోజైగస్ కండిషన్లో ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ 2 ప్లాంట్స్ని మనం క్రాస్ చేస్తే F1 అండ్ F2 జనరేషన్స్లో ఈ 2 characters మనకి ఎలా ఇన్హెరిట్ అయ్యాయో మనం చెక్ చేసి చూడాలి. సో ఇప్పుడు మనం ప్రాబ్లం స్టార్ట్ చేసుకుందాం. సో ఏం చేయాలి? ఫస్ట్ ట్రేట్స్కి ఎలీల్స్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి 2 plants ఇచ్చాడు కదా. సో ఇక్కడ మనకి 2 plants ఇచ్చాడు కదా, ఎల్లో అండ్ బ్రౌన్ సీడ్స్. సో ఎల్లో డామినెంట్ కాబట్టి మనం ఏ ఎలీల్స్తో రిప్రజెంట్ చేయాలి? క్యాపిటల్ వై, క్యాపిటల్ వై. రౌండ్ కూడా డామినెంట్ క్యారెక్టరే. సో క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ ఆర్. సో ఫస్ట్ ప్లాంట్కి మనం ఎలీల్స్ ఇలా వేయాలి. సో అన్నీ కూడా హోమోజైగస్ కండిషన్లో ఉన్నాయి, అన్నీ కూడా డామినెంట్ ఎలీల్స్ అనమాట. పైన రిప్రజెంట్ చేయాలి. ఎల్లో రౌండ్ సీడ్స్ ప్లాంట్. ఇప్పుడు మనం దీన్ని దేంతో క్రాస్ చేస్తున్నాము? గ్రీన్ అండ్ రింకిల్ సీడ్స్తో చేస్తున్నాం. సో ఈ రెండు కూడా రెసివ్ క్యారెక్టర్స్ కాబట్టి ఎల్లోకి ఆల్రెడీ మనం క్యాపిటల్ వై వేసాము. సో గ్రీన్ కలర్కి మనం స్మాల్ వై వేసుకోవాలి. రెసివ్కి డామినెంట్ కే లెటర్ యూజ్ చేసాము, రెసివ్కి దాన్ని స్మాల్ లెటర్ యూజ్ చేయాలన్నమాట. గ్రీన్కి స్మాల్ వై అండ్ రింకిల్డ్ వచ్చేసరికి మనకి రౌండ్కి క్యాపిటల్ ఆర్ యూజ్ చేసాం కాబట్టి రింకిల్డ్కి స్మాల్ ఆర్ యూజ్ చేయండి. సో ఇది గ్రీన్ రింకిల్డ్ సీడ్స్ ప్లాంట్. సో 2 ప్లాంట్స్కి మనం ఎలీల్స్ రాసేసాం ట్రీట్ని బట్టి. సో రెండింటికి మధ్యలో క్రాస్ సింబల్ వేయాలి. ఇది పేరెంట్ 1 first generation పేరెంట్ అనమాట. సో ఇందులోంచి మనం ఇప్పుడు గమేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. సో గమేట్స్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో ఇంతకు ముందు వీడియోలో మీరు తెలుసుకుని ఉంటారు. లాబ్ సెగ్రిగేషన్ వాడాలి మనం. లాబ్ సెగ్రిగేషన్ అంటే పేరెంట్లో ఉన్న ఎలీల్స్ రెండు కూడా సెపరేట్ అయ్యి గమేట్స్లో డిస్ట్రిబ్యూట్ అవ్వాలి. ఎలా అవుతాయో చూడండి. సో ఇక్కడ చూడండి, ఈ క్యాపిటల్ వై ఎలీల్ ఈ క్యాపిటల్ ఆర్తో పెయిర్ అప్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ వై ఎలీల్ సెకండ్ క్యాపిటల్ ఆర్తో పెయిర్ అప్ అవ్వాలి. సో ఏమైంది? ఇక్కడ డైహైబ్రిడ్ క్రాస్లో మనం 2 characters తీసుకుంటున్నాం కదా. సో 2 characterకి సంబంధించిన ఎలీల్స్ కూడా సపరేట్ అయ్యి డిస్ట్రిబ్యూట్ అయింది. దీన్ని ఇక్కడ మనం ఇంకొక లాని కూడా యూజ్ చేసాం. అదేంటంటే లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అంటే ఏంటి అంటే ద జీన్స్ ఫర్ డిఫరెంట్ పేర్స్ ఆఫ్ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్. సో ఇక్కడ మనకి 2 కాంట్రాస్టింగ్ వేరు క్యారెక్టర్స్ ఉన్నాయి కదా. ఈ 2 charactersకి సంబంధించిన జీన్స్ అంట దే సెపరేట్ ఇండిపెండెంట్లీ, ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఇండిపెండెంట్గా సెపరేట్ అయ్యి
ఫ్రమ్ ఈచ్ అదర్ డ్యూరింగ్ గమెట్ ఫార్మేషన్. సో ఇది ఒక క్యారెక్టర్, ఇది ఒక క్యారెక్టర్. సో ఈ 2 క్యారెక్టర్స్కి సంబంధించిన జీన్స్ గమేట్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా పక్కన వాటితో సంబంధం లేకుండా, పక్కన ద క్యారెక్టర్ ఎలీల్తో సంబంధం లేకుండా సపరేట్ అయ్యి గమేట్స్ ఫామ్ చేస్తున్నాయి. దీన్ని మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ అని కూడా పిలుస్తాము. అండ్ లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ కూడా ఇక్కడ అప్లికబుల్ అయిందనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. సపరేట్ అయింది సెగ్రిగేషన్, ప్లస్ పక్కన క్యారెక్టర్ ఎలీల్స్తో సంబంధం లేకుండా కింద గమేట్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయింది కాబట్టి దీన్ని లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అని కూడా పిలుస్తాం. సో సేమ్ ఇలాగే నెక్స్ట్ పేరెంట్కి కూడా చూడాలి. స్మాల్ వై వచ్చేసి ఈ స్మాల్ ఆర్తో పేరప్ అయింది. నెక్స్ట్ ఈ స్మాల్ వై ఈ స్మాల్ ఆర్తో పేరప్ అయింది. సో ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ గమేట్స్ ప్రొడ్యూస్ అయినాయి. సో ఈ 4 టైప్స్ ఆఫ్ గమేట్స్తో మనం ఇప్పుడు F1 జనరేషన్ చెక్కర్ బోర్డ్ వేయాలన్నమాట. సో రూల్స్ తెలుసు కదా, ఒక పేరెంట్కి సంబంధించిన జీన్స్ వన్ సైడ్, ఇంకొక పేరెంట్కి సంబంధించిన జీన్స్ ఇంకొక సైడ్ మనం ఇలా వేసాము. సో చెక్కర్ బోర్డ్ డ్రా చేయాలి. యూనిట్ స్క్వేర్ అని కూడా పిలుస్తాం మనం దీన్ని. సో ఇక్కడ మేల్ అండ్ దిస్ ఈస్ ఫీమేల్. సో ఇప్పుడు మనం పేరప్ చేయాలి. సో పేరప్ చేయడం తెలుసు కదా, క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ వై. సో ఒక క్యారెక్టర్కి సంబంధించిన జీన్స్ని ఫస్ట్ పేరప్ చేయండి, క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ వై. నెక్స్ట్ ఇంకొక క్యారెక్టర్ ఎలీల్స్ని పేర్ చేయండి, క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. సేమ్ అలాగే క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. సో క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్, వై వై అండ్ ఆర్ ఆర్ ఇలా వచ్చాయి మనకి. సో ఎన్ని కూడా ఎలా వచ్చాయో చూడండి. ఇక్కడ మనం లా ఆఫ్ డామినెన్స్ యూజ్ చేసి ఏ ప్రోజని వచ్చాయో చూడాలి. సో ఇక్కడ ఏవి ఎల్లో కలర్లో ఉన్నాయి అంటే ఇవి. క్యాపిటల్ వై ఉన్న ప్రతిదీ కూడా ఎల్లో కలర్లో ఉంది, క్యాపిటల్ ఆర్ ఉన్న ప్రతిదీ కూడా రౌండ్గా ఉంది. సో ప్రతి సీడ్ కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఎల్లో అండ్ రౌండ్గా వస్తుంది అనమాట, ఎల్లో అండ్ రౌండ్గా వస్తుంది సీడ్. సో ఇక్కడ మనం ఏం చేయాలి, సేమ్ మోనోహైబ్రిడ్ క్రాస్ లాగానే ఇన్ F1 జనరేషన్. సో మనకి F1 జనరేషన్లో 100% హెటిరోజైగస్ అని ఎందుకు పిలిచాము అంటే మనకి ప్రతి క్యారెక్టర్కి సంబంధించిన ఎలీల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ డామినెంట్ ఎలీల్ ఒక రెసెసివ్ ఎలీల్తో మేకప్ అయిన, క్యాపిటల్ వై స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. అందుకని హెటిరోజైగస్ ఎల్లో రౌండ్ సీడ్స్ గివింగ్ ప్లాంట్స్ ఆర్ ప్రొడ్యూస్డ్. సో ఎల్లో రౌండ్ సీడ్స్ ఇచ్చే ప్లాంట్స్ ప్రొడ్యూస్ అయినాయి అనమాట. ఇందులో మనకి F1 జనరేషన్. అంటే F1 జనరేషన్లో మనకి కేవలం డామినెంట్ క్యారెక్టర్సే పాస్ అయినాయి, రెసివ్ క్యారెక్టర్స్ అంటే గ్రీన్ కానీ రింకిల్ కానీ ఎక్కడా రాలేదు. సో ఇప్పుడు మనం F1 జనరేషన్లో వచ్చిన ఒక ఇండివిజువల్ని తీసుకొని దాన్ని సెల్ఫ్ పాలినేషన్ చేయాలి. సెల్ఫ్ పాలినేషన్ అంటే సేమ్ ప్లాంట్లో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ గమెట్స్ ఫర్టిలైజ్ చేయించి చూడాలన్నమాట. సో అలా ఫర్టిలైజేషన్కి సింబల్ మీకు తెలుసు కదా, మధ్యలో క్రాస్ సింబల్ వేసి సేమ్ ఇదే పేరెంట్ని వేయాలి, పైన రాయాలి ఆన్ సెల్ఫ్ పాలినేటింగ్ F1 ప్రోజనీ అంటే తెలుసు కదా మీకు, ఆఫ్ స్ప్రింగ్. సో F1 ప్రోజనీని సెల్ఫ్ పాలినేషన్ చేసినప్పుడు ఏమవుతుంది అని ఇప్పుడు మనం దీని ఏమనాలి అంటే పేరెంట్ 2. సో సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేసాం కాబట్టి దీన్ని పేరెంట్ అని పిలుస్తాము, పేరెంట్ 2p2 అనమాట. సో దీని నుంచి ఇప్పుడు మనం గమేట్స్ ప్రొడ్యూస్ చేయాలి. గమేట్స్ ఎలా ఫామ్ చేయాలో మీకు తెలుసు, ఎలా ఫామ్ చేయాలో నేను చెప్తున్నాను చూడండి. సో ఇక్కడ కూడా లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్, లా ఆఫ్ ఇండిపెండెంట్ సెగ్రిగేషన్ రెండు అప్లికబుల్ అవుతాయి. సో సెపరేట్గా జీన్స్ ఏమవుతాయి, పక్కన క్యారెక్టర్కి సంబంధించిన జీన్స్ ఆర్ ఎలీల్స్తో సంబంధం లేకుండా ఎక్స్ప్రెస్ అవుతాయి అన్నమాట. సో ఇలాగా క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, ఇది ఒక గమేట్. నెక్స్ట్ ఇదే క్యాపిటల్ వై మళ్ళీ ఈ ఆర్తో పేరప్ అయింది, క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ ఆర్. నెక్స్ట్ ఇప్పుడు ఈ స్మాల్ వైతో చూడండి, స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, అదే స్మాల్ వై మళ్ళీ ఈ స్మాల్ ఆర్తో పేరప్ అవుతుంది. అర్థమైంది కదా.
స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్ అండ్ స్మాల్ వై ఇంటూ స్మాల్ ఆర్. సో ఒక క్యాపిటల్ లెటర్ తీసుకుని ఇంకొక క్యారెక్టర్కి సంబంధించిన 2 ఎలిమెంట్స్తో పేర్ చేసాం. ఫస్ట్ క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ ఆర్. నెక్స్ట్ స్మాల్ వై తీసుకొని క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ రెండింటితోనూ మనం పేరప్ చేయించాం. ఇలా వస్తాయి 4 టైప్స్ ఆఫ్ కమేట్స్. నెక్స్ట్ సేమ్ అలాగే సెకండ్ పేరెంట్కి కూడా చేయాలి. సో క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ ఆర్. నెక్స్ట్ స్మాల్ వైతో చేయాలి. స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, స్మాల్ వై ఇంటూ స్మాల్ ఆర్. ఇలా 4 టైప్స్ ఆఫ్ కమేట్స్ వస్తాయన్నమాట మనకి. ఈ 4 టైప్స్ ఆఫ్ కమేట్స్ ప్లస్ 4 టైప్స్ ఆఫ్ కమేట్స్, ఈ టోటల్ 8 కమేట్స్తోనూ ఇప్పుడు మనం F2 జనరేషన్ ప్యూనెట్ స్క్వేర్ వేయబోతున్నాం. ఇలా వేయాలి చూడండి. F2 జనరేషన్ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్. ఫస్ట్ ఈ పేరెంట్ కమేట్స్ వేస్తున్నాను నేను. క్యాపిటల్ వై స్మాల్ ఆర్, స్మాల్ ఆర్ క్యాపిటల్ వై, స్మాల్ ఆర్ స్మాల్ వై. ఈ పేరెంట్ కమేట్స్ ఇప్పుడు ఇక్కడ వేయాలి వై యాక్సిస్ మీద. క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ ఆర్, స్మాల్ వై ఇంటూ క్యాపిటల్ ఆర్, స్మాల్ వై ఇంటూ స్మాల్ ఆర్. సో ఇలా మనం చెక్కర్ బోర్డ్ డ్రా చేయాలి. మేల్ అండ్ ఫీమేల్. సో ఇప్పుడు పేరప్ చేయండి. సేమ్ F1 జనరేషన్కి ఎలా చేస్తారో అలాగా. క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ వై అండ్ క్యాపిటల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్. నెక్స్ట్ క్యాపిటల్ వై ఇంటూ క్యాపిటల్ వై, క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. మళ్ళీ క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ ఇంటూ క్యాపిటల్ ఆర్. క్యాపిటల్ వై ఇంటూ స్మాల్ వై, క్యాపిటల్ ఆర్ ఇంటూ స్మాల్ ఆర్. ఇలా ప్రతి దానికి కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. కొంచెం స్లోగా చేసుకుంటూ వెళ్ళండి. యాక్చువల్గా ఇవి మనం పెన్సిల్తో చేయాలి. ఎందుకంటే మధ్యలో మనకి రాంగ్స్ వచ్చినా సరే కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట రబ్ చేసి చేయడానికి. బట్ నేను వచ్చేసరికి మీకు మార్కర్తో చేసినాను. ఎందుకంటే పెన్సిల్తో నేను చేసినా మీకు అంత బాగా కనిపించకపోవచ్చు. ఫినిష్డ్. సో మనం ఇప్పుడు 4 + 4 8 కమేట్స్తోనూ 16 ఇండివిజువల్స్ వేసాం. సో మనకి 16 ఇండివిజువల్స్ వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 16 ఇండివిజువల్స్ కూడా ఎట్లా వచ్చాయో చూద్దాం. ఏ క్యారెక్టర్తో వచ్చాయో. క్యాపిటల్ వై ఎక్కడున్నా అది ఎల్లో అవుతుంది, స్మాల్ వై ఉన్నది గ్రీన్ అవుతుంది సీడ్. క్యాపిటల్ ఆర్ ఉన్న ప్రతి సీడ్ రౌండ్ అవుతుంది, స్మాల్ ఆర్ ఉన్న ప్రతిదీ కూడా రింకిల్డ్ అవుతుంది. సో దాన్ని బట్టి నేను స్కెచెస్తో వేస్తున్నాను చూడండి. ఇక్కడ క్యాపిటల్ వై క్యాపిటల్ ఆర్ ఉంది. సో ఎల్లో అండ్ రౌండ్ సీడ్. ఇది కూడా ఎల్లో అండ్ రౌండ్, ఎల్లో అండ్ రౌండ్ ఒకటి ఉన్నా చాలు. హెటరోజైగస్ కండిషన్. ఇక్కడ క్యాపిటల్ వై స్మాల్ వై ఉంది, అయినా సరే ఎల్లో అవుతుంది. సో ఎల్లో రౌండ్ సీడ్. ఇది కూడా ఎల్లో రౌండ్, ఇది ఎల్లో రౌండ్, ఎల్లో రౌండ్, ఎల్లో రౌండ్, ఎల్లో రౌండ్. మొత్తం ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 9 వచ్చాయి మనకి. 9 ఎల్లో రౌండ్ సీడ్స్ వచ్చాయి మనకి. నెక్స్ట్ వచ్చేసి ఎల్లో రింకిల్డ్ ఏమున్నాయో చూద్దాం. ఎల్లో రింకిల్డ్ అంటే క్యాపిటల్ వై ఉండాలి, స్మాల్ ఆర్ ఉండాలి. సో ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. క్యాపిటల్ వై స్మాల్ ఆర్. సో ఎల్లో రింకిల్డ్ సీడ్. ఇక్కడ కూడా ఎల్లో రింకిల్డ్ సీడ్. ఇక్కడ కూడా ఎల్లో రింకిల్డ్ సీడ్స్. సో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి ఎల్లో రింకిల్డ్ సీడ్స్. నెక్స్ట్ గ్రీన్ కలర్లో ఏమేమి ఉన్నాయో చూద్దాం. గ్రీన్ కలర్లో అంటే అన్ని స్మాల్ వైస్ ఉండాలి. ఇక్కడ ఉన్నాయి చూడండి, స్మాల్ వై బట్ రౌండ్ సీడ్స్ ఉన్నాయి. సో గ్రీన్ అండ్ రౌండ్ సీడ్. ఇది కూడా గ్రీన్ అండ్ రౌండ్ సీడ్, ఇది కూడా గ్రీన్ అండ్ రౌండ్ సీడ్. సో లాస్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్ స్మాల్ ఆర్ ఉంది కాబట్టి రింకిల్డ్ సీడ్ వస్తుంది అనమాట.
సో చూసారా, మన F1 జనరేషన్లో చూసినప్పుడేమో అన్ని డామినెంట్ క్యారెక్టర్స్ వచ్చాయి. F2 జనరేషన్ వచ్చేసరికి మనకి మిక్స్డ్గా వచ్చాయి. డామినెంట్ క్యారెక్టర్స్ ప్లస్ రెసివ్ క్యారెక్టర్స్ కూడా వచ్చాయి. ఇక్కడ వేసుకోండి. 3 ఏమో వచ్చాయి, గ్రీన్ రౌండ్ వచ్చాయి. నెక్స్ట్ ఒక్కటి వచ్చేసరికి గ్రీన్ రింకిల్డ్ వచ్చింది. సో ఇది ఏంటిది అంటే ఫీనోటైపిక్ రేషియో. ఫీనోటైపిక్ రేషియో ఆఫ్ డైహైబ్రిడ్ క్రాస్ ఏమొస్తుంది? 9:3:3:1 వస్తుంది. 9 వచ్చేసరికి ఎల్లో రౌండ్, 3 ఎల్లో రింకిల్, 3 వచ్చేసరికి గ్రీన్ రౌండ్, లాస్ట్ వచ్చేసరికి గ్రీన్ రింకిల్. అంటే ఒక్కటి కంప్లీట్ రెసివ్ కండిషన్లో వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. జీనోటైపిక్ రేషియో కూడా వేయచ్చు, బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అది ఎంత వస్తుందో చెప్తాను మీకు. 1:2:1, 2:4:2, 1:2:1 వస్తుంది. ఇంత వస్తుంది జీనోటైపిక్ రేషియో. యాక్చువల్గా ఇది మనకి టెక్స్ట్ బుక్లో ఇవ్వలేదు. 10th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఫినోటైపిక్ రేషియో మాత్రమే అడుగుతాడు. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. జీనోటైపిక్ రేషియో 1:2:1 గుర్తుపెట్టుకోవడానికి. మళ్ళీ ఇదే డబల్ చేసి వేయండి. 2:4:2, 2, 4, 2 డబల్ చేసి వేసాం. మళ్ళీ ఫస్ట్ వేసిన 3నే 1:1 వేసాం. ఇలా జీనోటైపిక్ రేషియో వస్తుంది. ఇది డైహైబ్రిడ్ క్రాస్ అనమాట. సో డైహైబ్రిడ్ క్రాస్లో ఏమవుతుంది? ఫస్ట్ జనరేషన్లో అన్ని డామినెంట్ క్యారెక్టర్స్ వస్తాయి. సెకండ్ జనరేషన్ వచ్చేసరికి మనకి కొన్ని రెసివ్ క్యారెక్టర్స్ కూడా మిక్స్ అవుతాయి అనమాట. ఇలా వేయాలి. సో మీకు ఐడియా కోసం నేను ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాను చూడండి. ఏ ఫార్మర్ క్రాస్డ్ పర్పుల్ అండ్ యాక్సిల్ ఫ్లవర్ ప్లాంట్ విత్ వైట్ అండ్ టర్మినల్ ఫ్లవర్స్. సో మనకి తెలుసు పర్పుల్ అండ్ యాక్సిల్ ఫ్లవర్స్ వచ్చేసరికి డామినెంట్ క్యారెక్టర్స్. సో అందుకని క్యాపిటల్ P క్యాపిటల్ Aతో రిప్రజెంట్ చేసాం. నెక్స్ట్ వైట్ అండ్ టర్మినల్ ఫ్లవర్స్ వచ్చేసరికి మనకి రెసిసివ్, అందుకని స్మాల్ లెటర్స్తో రిప్రజెంట్ చేసాం. గమేట్స్ వేసాం చూడండి. ఒక Pతో క్యాపిటల్ A, నెక్స్ట్ ఇంకొక Pతో క్యాపిటల్ A. సో అలా 4 గమేట్స్ ప్రొడ్యూస్ అయినాయి మనకి. నెక్స్ట్ పేరెంట్స్ని యూజ్ చేసుకుని గమేట్స్ని యూజ్ చేసుకుని మన F1 జనరేషన్ వేసాం. F1 జనరేషన్లో అన్నీ కూడా క్యాపిటల్ P క్యాపిటల్ A కంపల్సరీగా ఉందంటే హెటెరోజైగస్ పర్పుల్ యాక్సిల్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం సెల్ఫ్ పాలినేషన్ చేసి 8 టైప్స్ ఆఫ్ గమేట్స్ ప్రొడ్యూస్ అయినాయి మనకి. ఆ గమేట్స్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ చెక్కర్ బోర్డ్ వేసుకున్నాం. టోటల్ 16 ఇండివిజువల్స్ వచ్చాయి. సేమ్ 9:3:3:1 వచ్చిందనమాట. 9 ఏమో పర్పుల్ యాక్సియల్, 9 ఏమో పర్పుల్ టర్మినల్, 3 ఏమో వైట్ యాక్సియల్, 1 ఏమో వైట్ టర్మినల్ వచ్చాయి. అది జీనోటైపిక్ రేషియో కూడా వేసుకున్నాం. దట్స్ ఇట్. మీకు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను డైహైబ్రిడ్ క్రాసెస్. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రాంగ్స్ రాకుండా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. జై హింద్.